నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బొలిశెట్టి. ఈ వీడియోలో మనం దసరా పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే ఈ పండుగకు విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం ఇవేవి చూడకుండా దసరా పండుగ రోజున చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం అని పెద్దలు చెప్తారు. విజయదశమి వచ్చిందంటే భారతదేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే మన దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరా పండుగను మాత్రం అందరూ కలిసి జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకొక రూపంతో అమ్మవారిని కొలుస్తాం. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటాం. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మథించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో చెప్తారు. జమ్మి చెట్టును శమీ వృక్షం అంటారు. శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపైనే దాచిపెట్టారట. ఆ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు సంవత్సర కాలం అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి వారి ఆయుధాలను తిరిగి పొందారట. ఇక శ్రీరామచంద్రమూర్తి విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించారు. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. తరువాత శమీ శమయతే పాపం, శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. జమ్మి చెట్టు వద్ద ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ కొమ్మలకు కడతారు. ఇలా చెయ్యటం వలన శని దోష నివారణ జరుగుతుందని విశ్వాసం. దసరా పండుగ అంటే అర్థం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇక ఈ విజయదశమి రోజునే చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు, రావణవధ, జమ్మి ఆకుల పూజ చేస్తారు. చూసారు కదా అండి, విజయదశమి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.